యా సీరియల్ హీరోయిన్ కి బెస్ట్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అయితే ఇప్పుడు విశ్వంబర సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ షూటింగ్ కూడా త్వరలోనే చేస్తారనే న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ స్పెషల్ సాంగ్లో ఏ హీరోయిన్ని తీసుకోవాలి, ఎవరితోని చేయిద్దాము అని ఒక ఆలోచనలో మాత్రం టీం వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్ చేస్తూ ఉన్నారు. పుష్ప 2 లాంటి సినిమాలో శ్రీలీల లాంటి ఒక హీరోయిన్ కూడా అందులో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పటి వరకు ఏ హీరోలు ఇక్కడ ఏ సినిమాలో అడిగినప్పటికీ కూడా శ్రీలీల నేను చెయ్యను అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ గారే స్వయంగా అడిగారని చెప్పేసి అక్కడ పుష్ప 2లో చేసేసింది. అయితే ఇంతమంది ఉన్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఏ హీరోయిన్ విశ్వంబర సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది అని రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్పెషల్ సాంగ్ చేయడానికి ఒక హీరోయిన్ని తీసుకోవడం లేదు. అయితే బాలీవుడ్ నుంచి మాత్రం ఒక బ్యూటీని తీసుకుంటున్నారు. అయితే నాగిని సీరియల్తోని మనందరి కూడా అటు బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు చాలామంది ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు మౌని రాయ్. సో మరి మౌని రాయ్ గారిని మాత్రం విశ్వంబర సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి మాత్రం టీం వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆల్మోస్ట్ కొత్త వాళ్ళకి కానీ సో ఇప్పుడు వస్తున్న వాళ్ళకి కానీ ఛాన్స్లు ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుకడుగు వేయరు. సో మరి ఆయన సినిమాలో ఎక్కువ మటుకు కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని కూడా చాలామందికి తెలిసిందే. అండ్ మన సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ డాన్సర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, యాక్ట్రెస్లు కావచ్చు, మీకు అంటే మీరు ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకొని యాక్టర్ అవ్వాలనుకున్నారు, ఎవరి ఇన్స్పిరేషన్ ద్వారా మీరు ఇండస్ట్రీకి వచ్చారంటే ఆల్మోస్ట్ ఒక 80-90% పీపుల్ అందరూ కూడా మెగాస్టార్ పేరే చెప్తూ ఉంటారు. అండ్ దట్టు మెగాస్టార్ గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బాస్ లాగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఖచ్చితంగా ముందుంటారు. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా అదేవిధంగా సేవా దృక్పథంలో ఉంటారు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే ముందుండి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదేవిధంగా ఒక సీరియల్ బ్యూటీకి విశ్వంబర్ లాంటి ఒక పెద్ద సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చారంటే ఈ సినిమాకి వశిష్ఠ గారి కాంబినేషన్, వశిష్ఠ గారి డైరెక్షన్ వహిస్తున్నారు. సో మరి చిరు గారు వశిష్ఠ గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా మీద ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష గారు హీరోయిన్గా చేస్తున్నారు, ఇంకా పెద్ద క్యాస్టింగ్ అందరూ కూడా ఉన్నారు. ఫర్ ది ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి ఒక పాత్రలో కనిపిస్తారని కూడా స్టార్టింగ్ నుంచి అందరిలో ఒక ఆతృత అనేది పెంచారు. మరి మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటే రీసెంట్గా వచ్చిన సాంగ్ కావచ్చు, ఒక పోస్టర్లు కావచ్చు అన్నీ కూడా చూస్తుంటే ఇంకా రోజుకి ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా తొందరలోనే సినిమా అయితే మన అందరి ముందుకు రాబోతుంది. ఆల్మోస్ట్ సంక్రాంతికి కూడా అని అంటున్నారు. కాకపోతే సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో చిరంజీవి గారు చేసే సినిమా రాబోతుంది. మరి ఈ విశ్వంబర సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీద అంత క్లారిటీ అయితే లేదు. కానీ ఈ సినిమా నుంచి వచ్చినటువంటి అన్ని అప్డేట్ చూస్తూ ఉంటే అందరూ కూడా మైండ్ బ్లాక్, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఈ సినిమా చూద్దామని చెప్పేసి. సో ఓవరాల్గా ఈ యొక్క స్పెషల్ సాంగ్ కోసం మాత్రం ఒక సీరియల్ బ్యూటీని తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో